అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. నేటి లేఖన భాగము హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం చూద్దాము. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును. వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము, కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దైవజనమా, ఈ ఉదయకాల సమయమందు పరిశుద్ధాత్మ దేవుని ధైర్యపరుస్తూ, బలపరుస్తూ, చక్కని మాటలు ఆయన బోధిస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఇక మానవుని జీవితము ఎప్పుడు అర్ధాంతరంగా ముగిసిపోతుందో తెలియదు. అయితే తెలివి, బుద్ధి, జ్ఞానము ఉన్నప్పుడే మనము ఆయన యుద్ధకు మల్లుదము రండి అని ఈ మాటలు సెలవిస్తూ ఉన్నాయి. ఎందుకనగా చీకటి తర్వాత మరలా ఉదయం ఏ రీతిగా అయితే ఉదయము జరుగుతూ ఉందో అదే రీతిగా ఆయన రాకడ కూడా అంతే నిశ్చయంగా కలుగుతూ ఉందని స్పష్టంగా తెలియజేయబడుతుంది ఇటు వాక్యము ద్వారా. వర్షము వలె ఆయన ఖచ్చితంగా వస్తాడు. మొదటి వర్షము, కడబరి వర్షమును ఆయన ఆల్రెడీ ఇక భూలోకములకు వచ్చి ఏ రీతిగా జీవిస్తే మనము జీవము పొందుకుంటామో, నిత్య జీవులను నడిపించబడతామో తాను మొదటి వర్షము వలె తాను వచ్చాడు. కడవరి వర్షము రెండవ రాకట్లో ఆయన రాబోతా ఉన్నాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. ఆయన వచ్చినప్పుడు ఏ రీతిగా అయితే జీవము కలిగిందో, అనేకులు జీవింపజేసి ఉన్నాడో, అనేకులు బ్రతికింపజేసి ఉన్నాడో, ఆయన యొక్క రెండవ రాకట్లో కూడా తన యందు ఎవరైతే విశ్వాసం ఉంచున్నారో, విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా నిశ్చయంగా వారందరూ కూడా లేపబడతారు. 1000 ఏళ్ల చక్కటి పరిపాలనలో వారు చక్కటి గొర్రెపిల్ల విందులో వాళ్ళు పాలు పొందుతారు. దేనికి మహిమ కలుగును గాక. అయితే అట్టి విందులో ఎవరు పాలు పొందుతారు అని మనం చూసినట్లయితే తన యందు నిశ్చయంగా భయభక్తులు కలిగి జీవించినటువంటి వారు, అనగా ఎవరు అంటే వాక్యము విని దాని ప్రకారంగా జీవించేటి వారు మాత్రమే. వాక్యం వినేటి వారు కాదులే, కానీ వాక్యం విని దాని ప్రకారంగా చేయవారందరూ కూడా నిశ్చయంగా అటు గొర్రెపిల్ల విందులో పాలు పొందుతారని స్పష్టంగా మనకు తెలియజేయబడతా ఉంది. దేనికి మహిమ కలుగును గాక. అయితే ప్రియ దైవజనమా, దేవుని గురించిన జ్ఞానము తెలుసుకుందాము రండి అని ఈ మాటలో రాయబడి ఉంది. ఎందుకు జ్ఞానం కోసం తెలుసుకోవాలి మనం అంటే, మనకి ఇంకా ఆయన గురించి తెలియదు. నీతి రాజ్యం గురించి తెలియదు, పరలోక రాజ్యం గురించి తెలియదు. అందుకే మనము సరిగ్గా జీవించట్లేదు, వాక్య ప్రకారం ముందుకు నడవడం లేదు. ఒక ఉద్యోగం చేస్తే దానికి డబ్బులు వస్తాయి, ఆ డబ్బుల ద్వారా కుటుంబాన్ని పోషించుకోవచ్చు అన్న జ్ఞానం ఉంది మనకి. అందుకే కష్టపడుతూ ఉంటాం మనం. వాక్య ప్రకారం జీవిస్తే నిత్యరాజ్యం వస్తుంది అని నమ్మడం లేదు మనము. చూద్దాంలే, మన ఎవరు చూస్తూ ఉన్నారు, ఇప్పుడు నచ్చిన పని చేసుకుంటూ వెళ్దాం, ఆ సమయం వచ్చినప్పుడు దాని తనదే జరుగుద్ది, దేవుడు కృపామయుడు, కరుణామయుడు అన్న మాట మనకు ఉంటుంది. కానీ అది సత్యము కాదు ప్రియ దైవజనమా, అది సరైనది కాదు. రైతు విత్తనం వేస్తాడు, పంట చేతికి వస్తుందనే నమ్మకంతోనే వేస్తాడు తప్ప రాదు అనే నమ్మకంతోనే తాను విత్తనము వేయడు. అంటే లేనిది ఉండట్టుగా చూసి తను విత్తనం విత్తా ఉన్నాడు. దాని ప్రతిఫలంగా నిశ్చయంగా తాను పంటను కోస్తా ఉన్నాడు. అలాగే మనము కూడా విశ్వసించాలి, నిత్యరాజ్యము మన కొరకు సిద్ధపరచబడి ఉంది అని. ఆ నిత్యరాజ్యం కొరకు ప్రభు తాను మరలా వచ్చి మనం తీసుకుని వెళ్తాడని మన నిశ్చయంగా నమ్మాలి. ఎందుకనగా యేసుక్రీస్తు ప్రభు ఒక మాట స్వయాన చెప్పి ఉన్నారు, ఇదిగో నా తండ్రి యొద్ద అనేక నివాస స్థలములు కలవు, నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తా, నాతో పాటు మీరు కూడా ఉండులాగున. దేవునికి మహిమ కలుగును. దేవుడితో నిత్యము మనం ఉండుటకు మన కొరకు తాను స్థలము సిద్ధపరచడానికి వెళ్ళాడు. అయితే వెళ్ళినటువంటి క్రమంలో ఏమవుతా ఉన్నామంటే త్రోవ తప్పిన వారుగా అయిపోతా ఉన్నాం. అలనాడు ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించడానికి మోషే కొండెక్కిపోయినప్పుడు వెళ్ళినటువంటి మోషే అటే వెళ్ళిపోయాడు, మరలా తిరిగి రాలేదు అని ఏం చేస్తారు, విచ్చలవిడిగా బ్రతకడం జరిగింది. అనేక రీతులుగా పాప రోత జీవితం వారు జీవించడం జరిగింది. కానీ
మరలా మోషే వచ్చినప్పుడు ఆ దుర్భరమైన జీవితం జీవిస్తున్న వారందరూ కూడా, చెడుగా బ్రతుకుతున్న ప్రతి ఒక్కరూ కూడా నిశ్చయముగా చనిపోవడం జరిగింది. మరణ దూతకు అప్పగింపబడడం జరిగింది. మరణించారు వారందరూ కూడా. కానీ ప్రియ దైవజనమా, ఈ రెండవ రాకడలో దీని యొక్క కృపలో మనం వర్ధిల్లకపోతే అది బహు భయానకం. అది మనం వర్ణించలేము. మనం తప్పించే నాదుడు లేరిక. ఇప్పుడు ఎవరైతే, దీని కింద అదే వచనం ఉంటుంది, యేసు క్రీస్తు ప్రభువారు మన యుద్ధకు రెండు రాకడలో వచ్చినప్పుడు ఆయన మన గురించి సిగ్గుపడొద్దు. ఇతను నా కుమారుడు అని చెప్పడానికి, తను నా కుమార్తె అని చెప్పడానికి సిగ్గుపడే విధంగా మన జీవితం ఉండకున్నట్లుగా, ఆయన రాకట్లో మనం ఎత్తబడే విధంగా, గర్వకారణంగా నిలబడే విధంగా మనము మన జీవితాన్ని కట్టుకుంటూ మన కుటుంబీకులు కూడా ఆ రీతిగా మనం సిద్ధపరుస్తాం. భక్తి జనమును సిద్ధపరుస్తాం, విశ్వాసం సిద్ధపరుస్తాం, మన తోటి వారందరూ సిద్ధపరుస్తాం. ఎందుకనగా ఈ లోకం ఉండే ప్రతిదీ కూడా అశాశ్వతం. అశాశ్వతాన్ని పట్టుకొని అందరూ కూడా పరుగులెడతా ఉన్నారు. ధనము కొరకు, పేరు కొరకు, ఆశ కొరకు, పై స్థాయి కొరకు, బలము కొరకు, నానా విధములైన వాటన్నిటి కొరకు కూడా ప్రజలందరూ కూడా తప్పిపోతూ ఉన్నారు. ఆయన నీతిని, ఆయన రాజ్యం వెతికేది పక్కకు పెట్టి ధనం కొరకు ధనం కొరకు మనుషుల్ని వేరు చేసుకోవడం, ధనం కొరకు, పేరు ప్రఖ్యాతుల కొరకు, ఉన్నతమైన స్థానం కొరకు ఏం చేస్తూ ఉన్నారంటే సత్యమును దూరం చేసుకుంటా ఉన్నారు. అయితే ఏదైతే నువ్వు దేనికోసం నువ్వు ప్రయాసపడతా ఉన్నామో అదంతా నువ్వు సంపాదించుకున్న తర్వాత నీ ప్రాణం కనుక నువ్వు పోడుకున్నట్లయితే నీకేమి ప్రయోజనము? దీని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అది నువ్వు సమస్తం సంపాదించుకుని నీకు ప్రాణముని కనుక నువ్వు పోడుకున్నట్లయితే నీకేమి ప్రయోజనకరం? అది ఏమి ప్రయోజనకరము? ఏది కూడా ప్రయోజనం లేదు. నువ్వు సమస్తం దారపోసావు, నీ ప్రాణం మొత్తం దారపోసావు, కానీ అది అనుభవించడానికి నీకు ఆరోగ్యం లేకపోతే, నీ ప్రాణమే లేకపోతే అది ఎవరి కొరకు? అది ఎవరి కొరకు? మన అన్నీ కూడా వదిలివేసుకొని ఆత్మను సంపాదించుకునేవారుగా మనం ఉండాలని ప్రభువు కోరుకుంటా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో తన నిశ్చయంగా వస్తాను సెలవిస్తూ ఉన్నాడు. రాత్రి తర్వాత ఏ రీతిగా ఉదయం వస్తుందో నిశ్చయంగా ప్రభు యొక్క రాకడ కూడా జరగబోతుందని మనకు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియ దైవజనమా, మనం ఆయన మల్లుదాం. ఆయన గురించి ఇంకనూ జ్ఞానం అని తెలుసుకుంటూ ఆయన ప్రభుని మహిమపరచ అనేకులను ప్రభు కొరకు సిద్ధపరుస్తాం. తోటి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తుతి ప్రభువా, పరిశుద్ధుడానికి వందనం తెలియజేస్తున్నామయ్యా. అయ్యా ఉదయకాల సమయంలో ప్రభు ఇంత సూటిగా స్పష్టంగా పని మాతో మాట్లాడ ప్రభువా. ఈ లోకంలో ప్రభు ఎంతకాలం మేము బ్రతికినప్పటికి కూడా అది కొద్ది కాలమే ప్రభు, శాశ్వతంగా మేము బ్రతికేది ప్రభు. నిత్యరాజ్యమందు అది నీ ద్వారానే, నీతోనే ప్రభు నీకు వందనం తెలియజేసిన ప్రభు. అటు నిత్యరాజ్యంలో, అటు మహిమలో ప్రభు మేము పాలుబాస్తులుగా ఉండటకు నాతని నీతి మార్గంలో నడవాలి ప్రభు. నీతిగా మేము జీవించాలి ప్రభు. వాక్యం వినడమే కాదులే కానీ ప్రభు, వాక్య ప్రకారం జీవిస్తూ ప్రభువా మేము ముందు కొనసాగించబడాలని ప్రభు. మాతో స్పష్టంగా మాట్లాడ ప్రభు. అవునయ్యా తను ఈ లోకంలో కనుక మేము తండ్రి ధనం వెంబడి తండ్రి మేము పరుగులు ఎత్తాన, ఇంకా దేని వైపు మేము పరుగులు ఎత్తినప్పుడు కూడా నా తండ్రి ఇదిగో ప్రభువా అది అశాశ్వతం. దాని ద్వారా ప్రభు మాకు నిత్యము నరకమైన ప్రభు, మా ప్రాణం పోడుగొట్టుకుంటామని ప్రభు స్పష్టంగా తెలియజేస్తుంది ప్రభు నీ కొందరు. కానీ ప్రభు సత్యమును వెంబడించినట్లయితే నా తని, నీతిని వెంబడించినట్లయితే నా ప్రభు ఇదిగో ప్రభు మా యొక్క ఆత్మను మేము దక్కించుకుంటామని ప్రభు నీ వాక్యం స్పష్టంగా తెలియజేస్తాం ప్రభు. మేము ఆత్మ దక్కించుకునే వారిగా ఉండాలి ప్రభు. మా కుటుంబీకుల ఆత్మలు రక్షించుకునే వారికి మేము ఉండాలి ప్రభు. మేము మా కుటుంబం వారందరూ కూడా, మా పరివారం యావత్ అందరూ కూడా నా తని నశించిపోక నా ప్రభు నీతో నిత్యం నివసించేటువంటి నా తని ఆ పరదైసులో ప్రభు తని పరలోక రాజ్యంలో ప్రభు మేము ఉండినట్లుగా నా తని కృపచేత మీరే లేవనైతే తండ్రి మహిమ మీరు భద్ర పొందాల్సిందిగా ఆరోపిస్తాను ప్రభువ. ఎంత ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డని ప్రార్థన మీరు ఆలకించారు. కుటుంబ సమస్యలు, శోధన, వేదన, బాధలు కూడా తొలగించండి ప్రభు. ఇరుకులు ఇబ్బందులు తొలగించండి ప్రభు. నీకు మేలు చేత ప్రభుత్వాన్ని మీరు తృప్తిపరిచి మహిమ మీరు మాత్రం పొందాల్సిందిగా ఆరోపించి వారి జీవితాల ప్రభు బలమైన కార్యం తండ్రి, అద్భుతాలు, ఆశ్చర్య కార్యములన్నీ కూడా అతను జరిగించి వారి కుటుంబంలో ఏది అక్కడ కూడా అవసరం ప్రతి సమకూర్చవలసిందిగా ప్రార్థన చేస్తూ సమస్తం హస్తాలకి అప్పేపుకుంటూ మా ప్రభును ప్రేరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు. దినమందరూ దీవించి ఆశీర్వదించును గాక.